మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో భాగంగా 5వ రోజున గంగోత్రిలో మేము చూసిన విశేషాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర సిరీస్లోని వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలను తప్పక చూడండి. భగీరథుడు తపస్సు చేసి దివి నుంచి భూమికి రప్పించిన గంగానది గురించి, గంగానది జన్మస్థలమైన గంగోత్రి గురించి తెలుసుకోవటం ఎంతో పుణ్యదాయకం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మేము ఉదయం 6 గంటలకి ట్రావెల్స్ కారులో ఉత్తర కాశీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రికి బయలుదేరాము. దారిలో పైనుంచి కొండచర్యలు విరిగి పడిపోకుండా నిర్మించిన ఉత్తరకాశీ టనల్ని దాటుతుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. దారి పొడుగునా ఎదురవుతున్న చిన్న చిన్న గ్రామాలలో అప్పుడప్పుడే జనసంచారం మొదలవుతోంది. రహదారి పొడుగున ఒక పక్క లోయలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న భాగీరథీ నది, రెండవ పక్క ఆకుపచ్చడి తివాచీని కప్పుకున్నట్లు ఉన్న పర్వత శ్రేణుల అందాలు మనసులని రంజింపచేస్తున్నాయి. వంతెన మీద నుంచి లోయలోకి చూస్తుంటే ఉధృతంగా ప్రవహిస్తున్న భాగీరథీ నది కనిపిస్తోంది. ఎక్కడో రాజస్థాన్ నుంచి టూరిస్టు బస్సులో వచ్చిన యాత్రికులు ఇక్కడ ఉన్న జలపాతం దగ్గర ఆగి వంటలు చేసుకుంటున్నారు. లోయకి ఆవలవైపున ఉన్న పర్వత శిఖరాలని తెల్లటి మబ్బులు దూదిపింజలలాగా కమ్ముకుంటున్నాయి. దారిలో ఒకచోట రోడ్డు పక్కనే ఉన్న యాపిల్ తోటని చూసి ఫోటోలు తీసుకోవటానికి అక్కడ ఆగిపోయాము. తోటమాలి మా దగ్గర మనిషికి 50 రూపాయల చొప్పున తీసుకుని యాపిల్ తోటలోకి మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. మార్గమధ్యంలో కొండల మీద నుంచి ఉరుకుతున్న ప్రవాహాలు రహదారిని కోసుకుంటూ ప్రవహించి హార్సిల్ ప్రాంతం దగ్గర రహదారిని ఆనుకునే ప్రవహిస్తున్న భాగీరథీ నదిలో కలిసిపోవటం కనిపించింది. హార్సిలీ పట్టణం దగ్గరగా ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. అక్కడక్కడ సైనిక వాహనాలు మా కారుకి ఎదురవుతున్నాయి. ఆ మధ్య కురిసిన భారీ వర్షాలకి రోడ్డు మీదకి పడిపోయిన బండరాళ్లని కొంతవరకు తొలగించి వాహనాలు తిరగటానికి వీలుగా రహదారిని బాగుచేశారు. రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చిన్న సైజు పర్వతంలాంటి ఆ బండరాళ్లని చూస్తుంటే ప్రకృతి ఎంత విధ్వంసం కలిగించగలదో మనకి అర్థమవుతుంది. గంగోత్రి చేరుకునే యాత్రికులు అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో వారి దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ కాపీని చూపించుకోవాలి. మేము ఉదయం 11 గంటలకి గంగోత్రి చేరుకుని పార్కింగ్ ఏరియా నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఆలయం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాము. గంగా పూజ, పితృదేవతల పూజ చేయించటానికి ఒక పండితుని మాట్లాడుకున్నాము. అతడు మమ్మల్ని ముందుగా భాగీరథీ నది ఒడ్డుకు తీసుకువెళ్లి గంగా స్నానం చేయమని చెప్పారు. మేము గంగానది ఒడ్డున ఉన్న స్నానఘట్టాల దగ్గరికి చేరుకున్నాము. నదిలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నీటి ప్రవాహం చేస్తున్న హోరు చెవులు దిబ్బళ్లు పడేలాగా ఉంది. స్నానాలు చెయ్యటానికి, పూజలు చేయించుకోవటానికి వచ్చిన భక్తులతో స్నానఘట్టం కిటకిటలాడిపోతోంది. భాగీరథీ ప్రవాహంలో స్నానాలు చెయ్యాలనుకునే భక్తులకు అనువుగా గట్టు పొడుగున మెట్లు, వాటిమీద ఇనుప రైలింగు ఏర్పాటు చేశారు. ఉధృతంగా ప్రవహించే నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండటం కోసం ఆ స్తంభాలకి ఎక్కడికక్కడ ఇనప గొలుసులు అమర్చి ఉన్నాయి. హిమపర్వతాలలోని మంచుఖండాలు కరిగి ప్రవహిస్తున్న జలప్రవాహం అవటం వల్ల ఆ నీరు ముట్టుకుంటేనే చేతులు కొంకర్లు పోయేటంత చల్లగా ఉండటంతో చాలా కొద్దిమంది మాత్రమే అక్కడ నదిలో స్నానాలు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు నదీ ప్రవాహంలో పాదాలు తడుపుకుని తలపై నీళ్లు మాత్రం చల్లుకుంటున్నారు. మేము నదీ స్నానం అయ్యిందనిపించే ఒడ్డు మీదకి చేరుకున్నాక పండిట్ పూజ ఏర్పాట్లు చేస్తూనే మాకు గంగోత్రి స్థల పురాణం గురించి విపులంగా వివరించారు. ఇక్ష్వాకు వంశస్థుడైన సగరరాజునకు కేసిని, సుమతి అను 2 భార్యలు ఉన్నారు. కేసినికి అసమంజసుడనే ఒక కుమారుడు ఉంటే సుమతికి 60,000 మంది కుమారులు ఉన్నారు. సగరరాజు అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి
పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో నిర్బంధిస్తాడు. యాగాశ్వాన్ని వెదగటానికి వెళ్లిన సగరుని కుమారులు పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో నిర్బంధించబడ్డ యాగాశ్వాన్ని చూశారు. తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి యాగాశ్వం దొంగిలించినట్లు భావించి వారు మహర్షిని హింసిస్తారు. అందుకు కోపోద్రిక్తుడైన కపిల మహర్షి కోపాగ్ని జ్వాలలలో సగరుని 60,000 మంది కుమారులు బూడిదగా మారిపోతారు. కొన్ని తరాల తరువాత అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన భగీరథుడు తన తాతలకు ఉత్తమగతులు కల్పించాలన్న ఉద్దేశ్యంతో దివిలో ఉన్న గంగాదేవిని భువికి రప్పించాలని హిమాలయాలలో 1000 సంవత్సరాల పాటు గంగాదేవి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. భగీరథుడి దీక్షకు ప్రసన్నురాలైన గంగాదేవి భగీరథుడికి ప్రత్యక్షమయ్యి అతని కోరిక ప్రకారము స్వర్గము నుంచి భూమి మీదకి రావటానికి ఒప్పుకుంటుంది. కాని అలా దివి నుంచి దూకినప్పుడు తన మహోగ్ర శక్తిని భూమాత తట్టుకోవటం కష్టం కనుక ఆ శక్తిని తట్టుకోగల మహాశివుని అనుగ్రహం పొందమని గంగాదేవి భగీరథుడికి చెప్పింది. భగీరథుడు మహాశివుని కోసం కఠోర తపస్సు చేయటంతో అతడి తపస్సుకు ప్రసన్నుడైన మహాశివుడు దివి నుంచి గంగ భువికి దుమికినప్పుడు ఆమె తన జటాజూటంలో బంధించాడు. మహాశివుడి జటాజూటంలో ఇరుక్కుపోయిన గంగని వదిలిపెట్టమని భగీరథుడు తిరిగి ప్రార్థించటంతో మహాశివుడు తన జటాజూటం నుంచి ఒక పాయను మాత్రం నేలపైకి వదిలాడు. అలా భువికి దిగివచ్చిన గంగ భగీరథుని వెంట పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సమయంలో దారిలో అడ్డం వచ్చిన జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తటంతో జహ్నముని గంగానదిని మింగేశాడు. భగీరథుడు ప్రార్థించటంతో ప్రసన్నుడైన జహ్నముని గంగానదిని తన చెవి ద్వారా వదిలిపెట్టటం వల్ల గంగానదిని జాహ్నవి అని కూడా పిలుస్తారు. అక్కడి నుంచి బయలుదేరిన గంగానది సాగరంలోకి ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రుల అస్థికల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమగతులను కలుగచేసింది. గంగని దివినుంచి భువికి తీసుకురావటంలో భగీరథుడు చేసిన కృషికి గుర్తుగా గంగోత్రి నుంచి దేవప్రయాగ వద్ద అలకనందా నదిలో కలిసే వరకు గంగానది ప్రధాన ప్రవాహాన్ని స్థానికులు భాగీరథి అని పిలుస్తారు. స్థలపురాణం చెప్పటం పూర్తయ్యాక పండిట్ మాచేత గంగానదికి పూజ చేయించారు. మేము గంగానదికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమని సమర్పించాలని అనుకుంటే నదిని కలుషితం చెయ్యవద్దని ఆ తాంబూలాన్ని తనకి ఇస్తే తానే స్వీకరిస్తానని పండిట్ చెప్పారు. మేము నదిలోని నీళ్లు చీరమీద చల్లి గంగామాతకి నమస్కారం చేసి దాన్ని తీసుకువచ్చి పండిట్కి దానం చేశాము. ఇంటికి తీసుకెళ్లటానికి వీలుగా మేము గంగాజలంని ఒక సీసాలో పట్టుకున్నాము. నిజానికి గంగానది యొక్క జన్మస్థానం గంగోత్రికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌముఖ్ అనే ప్రదేశం. గౌముఖ్లో గ్లేషియర్ నుంచి కరిగిన నీరు గోముఖంలాగా ఉన్న ఒక గుహ లోపలి నుంచి వస్తుంది. అటవీ శాఖవారు రోజుకి 150 మంది భక్తులకు మాత్రమే గౌముఖ్ వెళ్లటానికి అనుమతి ఇస్తారు. ఆ మార్గంలో తినటానికి కాని సేద తీరటానికి కాని ఎటువంటి వసతులు ఉండవు. నది దగ్గర పూజా కార్యక్రమం పూర్తి కాగానే మేము వర్షం నీటిలో తడుస్తూనే ఆలయంలోకి వెళ్లటానికి మిగతా భక్తులతో పాటు దైవదర్శనం కోసం వరుసలో ముందుకు కదులుతున్నాం. ఇంతలో ప్రధాన ద్వారం తెరిచి అందరినీ ముందుకు వచ్చేయమని ఎవరో అరవటంతో అందరితో పాటు మేము కూడా వరుసలో నుంచి బయటకు వచ్చి ప్రధాన ద్వారం దగ్గరికి పరుగుపెట్టాము. మహామండపంలో జరిగిన తొక్కిసలాటలోనే మేము ముందుకు వెళ్ళి గర్భాలయంలో బంగారు వర్ణంతో మెరిసిపోతూ కొలువైయున్న గంగామాత యొక్క దర్శనం చేసుకున్నాము. గంగామాత దర్శనం చేసుకున్నాక ఆలయం చుట్టూ వర్షంలో తడుస్తూనే తిరుగుతూ అక్కడి విశేషాలను చూశాము. ఇక్కడ హిమాలయాలలోని అడవులలో మాత్రమే పెరిగే గంగా తులసి ఆకులని భక్తుల పువ్వులతో పాటు గంగామాతకి సమర్పిస్తున్నారు. ఆ గంగా తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంది. రెండో ధామ్ అని చెప్పబడే గంగోత్రి యాత్రని ఫలవంతంగా పూర్తి చేసుకుని
మేము ఉత్తర కాశీ తిరిగి బయలుదేరాం. దారిలో ఒకచోట కొండలో తవ్విన సొరంగం ద్వారా నీటి ప్రవాహం భాగీరథీ నదిలోకి పడుతున్న మనోహరమైన దృశ్యం కనిపించింది. సొరంగంలో నుంచి వస్తున్న నీరు నదిలోకి పడ్డప్పుడు పైకి చిందుతున్న నీటి తుంపరులు యువతల ఒడ్డు మీద నిలబడి ఫోటోలు తీసుకుంటున్న యాత్రికులని తడిపేస్తున్నాయి. భాగీరథీ నదికి అడ్డుగా వచ్చిన కొండ దగ్గర నది మీద ఎగువన ఆనకట్ట కట్టి నీటి ప్రవాహాన్ని కొండలో తలిచిన ఒక సొరంగం గుండా బయటికి పంపిస్తున్నారు. అలా సొరంగంలో నుండి వస్తున్న నీరు ఎత్తులో నుండి కింద ఉన్న టర్బైన్స్ మీద పడటం వల్ల మోటార్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి తరువాత ఆ నీటిని తిరిగి కొండకి రెండో పక్కన ప్రవహిస్తున్న భాగీరథీ నదిలోకి గొట్టాల ద్వారా వదిలిపెడుతున్నారు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. మేము ఉత్తరకాశీలోని హోటల్ ఆకాశ్ గంగాకి చేరుకోవటంతో మా 5వ రోజు యాత్ర ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేయండి.